బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ విశ్వాస పరీక్ష నెగ్గారు. తొలుత ఫ్లో టెస్ట్ కు ముందు సుదీర్ఘ చర్చకు అనుమతించారు. చర్చ అనంతరం విశ్వాస పరీక్షను స్పీకర్ నిర్వహించారు. నితీష్ సర్కార్కు అనుకూలంగా 129 ఓట్లు పడ్డాయి. దీంతో సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల తీరుపై సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లో టెస్ట్ కు ముందు మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నితీష్ తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తాడన్నారు. मर जाएंगे मिट जाएंगी तो आप कहते ही रहते हैं, हमेशा लगातार ही कहते रहते हैं। उस पे हम नहीं जाएंगे, लेकिन आपने तो ये कहा था कि भाई हम लोगों का एक ही लक्ष्य है, न प्रधानमंत्री बनना है न किसी को मुख्यमंत्री बनना है। देश भर के विपक्षों को रोल बंद करके जो तानाशाह है उसको दोबारा नहीं आने देना है, इसीलिए ना पाए थे। और आप जब गवर्नर हाउस गए महोदय, मुख्यमंत्री जी, जब आप बाहर आए तो आपने बोला कि आपका मन नहीं लग रहा था। आपने ये बोला कि मन नहीं लग रहा था। मन नहीं लगेगा तो हम लोग नाचने गाने के लिए थोड़ी है, आपका मन लगाने के लिए। हम तो आपका साथ ना देने के लिए थे कि जो काम आप बोलते थे असंभव है उसको हम लोगों ने मुमकिन करके दिखाने का काम किया। आपने 2020 के चुनाव में क्या कहा था? झूठ मत बोलिएगा। देखिए, हम आप लोग से उम्र में छोटे हैं। अपने बाप के पास से लाएगा, जेल से पैसा लाएगा, नौकरी बांटेगा, और संभव है क्या बोले थे। और हमने उस समय चुनाव के दौरान रोजगार पर विशेष तौर पे हमने बोला था, हमने साइंटिफिक अध्ययन किया, रिक्त पदे हैं इतनी हैं, उसको हम लोग जो है भर देंगे। బీహార్ అసెంబ్లీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సో బీహార్ అసెంబ్లీలో ఈరోజు బల పరీక్షలో నితీష్ సర్కార్ గట్టెక్కిందని చెప్పుకోవాలి. సీఎం నితీష్ కుమార్ కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. మొత్తం బీహార్ లో 223 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ కు 122 స్థానాలు అవసరము. సో ఈ నేపథ్యంలో 129 వచ్చినాయి కాబట్టి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వం గట్టెక్కిందని చెప్పుకోవాలి. సో ఈ సందర్భంలోనే, ఓటింగ్ సందర్భంలోనే శాసనసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అంతకు ముందు బీహార్ అసెంబ్లీ స్పీకర్ పైన కూడా అవిశ్వాసం పెట్టింది ప్రభుత్వం. అందులో కూడా ప్రభుత్వానికి 125 ఓట్లు వస్తే దానికి వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం బీహార్ స్పీకర్ గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి ఉన్నారు. సో నితీష్ కి అనుకూలంగా 3 ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయడంతో పూర్తి స్థాయిలో వారికి మద్దతు దొరికిందని చెప్పుకోవచ్చు. సో గత నెల 28వ తారీఖు నాడు మహాకూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో 10 రోజుల సమయం గవర్నర్ ఇచ్చారు. ఈ రోజు బల పరీక్ష ఉండాల్సి ఉంది. సో ఈ బల పరీక్షలో దాదాపు పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో నెగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం అటు బీజేపీకి అదేవిధంగా జేడీయూకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. దీనిపైన అయితే విపక్షాలైతే చాలా సీరియస్ అయ్యాయి. విపక్షాలకు సంబంధించిన సభ్యులు వాకౌట్ కూడా చేశారు. సో ఈ సందర్భంగా నితీష్ కుమార్ పై తేజస్వి సింగ్ యాదవ్ ఘాటు విమర్శలు కూడా చేశారు. బీహార్ లో ఏ ఒక్కరికి నితీష్ కుమార్ పై నమ్మకం లేదు. నితీష్ మళ్ళీ జంప్ చేయరని మోదీ గ్యారెంటీ ఇవ్వగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. సో ఒక సైడ్ ఓటింగ్ నడుస్తున్న సందర్భంలోనే కొంతమంది విపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దాని తర్వాత ఓటింగ్ నెగ్గడంతో వారంతా వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లారు. సో ఇది బీహార్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం అనుకోని చెప్పుకోవచ్చు. 9వసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. సో గతంలో కూడా అనేక సార్లు ఆయన 2020లో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో మహాకూటమితో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఎన్డీఏకి వెళ్లారు. ఎన్డీఏ నుంచి మళ్ళీ మహాకూటమితో పొత్తు పెట్టుకున్నారు. మా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలోకి వచ్చారు. సో ఆయన పదే మారడం పైన కూడా అటు కాంగ్రెస్ నాయకులు కూడా నితీష్ కుమార్ పై విమర్శలు చేస్తున్నారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏతోనే ఉంటారంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. సో మొత్తానికైతే 9వసారిగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆయనకు ఏదైతే ఇప్పుడు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉందో అందులో బయటకు పట్టాలని తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే
129 ఓట్లు అతనికి పడితే విపక్షాలకు కేవలం 112 మాత్రమే పడ్డాయి